ఏమే లేడీ మాన్స్టర్, మన కొడుకేడి? చీకటి అవుతుంది ఇంకా రాలేదు. ఏమైంది నాకు తెలీదు, పైన ఆడుకున్నట్టున్నాడు. అవునా, ఇంత లేట్ వరకు ఆడుకోవడం ఏంటి? వాడికి తొందరగా వచ్చామని చెప్పాను కదా. సరే అండి, నేను తీసుకుని వస్తాను. వాడు నీ మాట ఎక్కడ వింటాడులే గాని నేను వెళ్ళి తీసుకొస్తానుండు. సరే అండి. సరే ఇక్కడే ఉండు, నేను వస్తున్నా. వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఎంతసేపు ఆడుకుంటాడో. అరే చోటా మాన్స్టర్, ఎక్కడున్నావు? చోటా మాన్స్టర్ ఇక్కడున్నాడు. ఇక్కడే ఉన్నా డాడీ, ఆడుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పాలరా చీకటి పడే లోపు ఇంటికి వచ్చామని చెప్పి? అంటే అది చూసుకోలేదు డాడీ. అరే వెళ్దాం, తొందరగా రా, ఇంటికి లేట్ అవుతుంది. చీకటి పడ్డ తర్వాత ఇక్కడ ఉండడం మంచిది కాదు. సరే డాడీ. చూసి దిగు, మళ్ళీ కింద పడతావు దొల్లుకుంటూ. ఓకే డాడీ. వెళ్ళు, కిందికి వెళ్ళు. మమ్మీ నేను వచ్చేసా. అరే ఎన్నిసార్లు చెప్పాను రా, ఆడుకోవడానికి వెళ్తే తొందరగా వచ్చేమని. సారీ మమ్మీ, టైం చూసుకోలేదు. అయినా ఏమవుతుంది, మన ఇంటి బయటే కదా ఆడుకునేది. నువ్వు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ కొండ ఎక్కడానికి ఎన్నిసార్లు ప్రయత్నించావురా? అది చెప్పు నువ్వు ముందు. అందుకే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావు అని భయపడుతున్నావు. అంటే అది డాడీ, మన కొండే కదా, ఎక్కితే ఏమవుతుంది? ఆ కొండ వెనకాల నీకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయిరా కొడకా. ఏమున్నాయి డాడీ? అవన్నీ నువ్వు ఇప్పుడు తెలుసుకునే అంత పెద్దవాడి అవ్వలేదు. ప్లీజ్ ప్లీజ్ డాడీ చెప్పు, ఏముంది అవతల? అరే నీకెన్నిసార్లు చెప్పాలి? దెబ్బలు పడాలా? ప్లీజ్ డాడీ. సరే, చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఓకే డాడీ చెప్పు. అవతల పక్కన పెద్ద పెద్ద రాక్షసులు ఉంటాయి. అంతేకాదు పెద్ద పెద్ద కట్టడాలు, వేరే ప్రపంచానికి వెళ్ళిపోయే పోర్టల్ కూడా ఉంటాయి. అవునా డాడీ? పోర్టలా? పోర్టల్ అంటే ఏమిటి డాడీ? పోర్టల్ అంటే మన ప్రపంచం నుంచి వేరే ప్రపంచానికి దారి. దాని దగ్గరికి నువ్వు వెళ్ళావంటే అది నిన్ను లాగేసుకుని వేరే ప్రపంచంలో ఈసిరేస్తుందిరా. బాబాయ్ అవునా డాడీ? ఇంకోసారి అటువైపు వెళ్ళను, సారీ డాడీ. గుడ్ బాయ్ రా నువ్వు, గుడ్ బాయ్. సరే లేట్ అవుతుంది, పడుకో. సరే డాడీ. నువ్వేం చూస్తున్నావు లేడీ మాన్స్టర్? లేట్ అవుతుంది, ఇంకో పడుకో నువ్వు కూడా. నేను పడుకుంటున్నా. గుడ్ నైట్. ఏంటి నిద్రే రావట్లేదు నాకు. సరేలే, అలా బయట తిరిగేసి వద్దాం కొంచెంసేపు. ఎప్పుడు ఇక్కడే ఆడుకోవాలా? కొండలు, అసలు కొండల అవతల ఏముంది? మా నాన్న చెప్పి నిజమే అంటావా? ఒకసారి వెళ్ళి చూస్తే అయిపోలే. ఎలాగో నాన్న కూడా పడుకొనే ఉన్నాడు. ఇటువైపు వెళ్తే ఏదో కనబడుతున్నాయి, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. డాడీ చెప్పింది నిజమే, పెద్ద పెద్ద కట్టడాలున్నాయి, చాలా బాగున్నాయి. కింద ఎవరో ఉన్నారు, ఏలియన్స్ అనుకుంటా. డాడీ చెప్పింది వీళ్ళ గురించే అనుకుంటా. చాలా వింతగా ఉన్నారు చూడ్డానికి. అక్కడ ఏంటి చక్రంలా ఏదో మెరుస్తుంది, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. వీళ్ళెవ్వరు కనబడకుండా వెళ్ళడమే మంచిది. వావ్ ఎంత బాగుందో, ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. భలే మెరుస్తుంది, ఇదేదో బాగుంది. సరే లోపలికి వెళ్ళి చూద్దాం. ఏంట్రా బాబు, ఎక్కడి నుంచో పడ్డట్టు బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయండి. ఎక్కడున్నాను నేను? ఏంటిదంతా పచ్చ పచ్చగా ఉంది. ఇక్కడికి వచ్చేసాను నేను, నాకేం అర్థం కావట్లేదే. మా మమ్మీ డాడీ ఎక్కడున్నారు? అయ్యో డాడీ అంటే గుర్తొచ్చింది. డాడీ చెప్పిన పోర్టల్ ఇదేనా ఏంటి? అయ్యో బాబాయ్, ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదే. ఇలాంటి సమయంలోనే చాలా సమస్ఫూర్తితో ఆలోచించాలి. మనం ఎలా అయితే పోర్టల్ నుంచి వచ్చామో మళ్ళీ పోర్టల్ కి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. అరే వెతుకుదాం పోర్టల్ ఎక్కడుందో. ఓకే వెరీ ఈజీ. పోర్టల్ ఎక్కడుందో ఇదేంటి? సరే లోపలికి వెళ్ళి చూద్దాం. వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఫ్యూరీ, ఇంకెంతసేపు పడుకునేది? స్కూల్ కి లేట్ అవుతుంది, తొందరగా లేకు. ఏంటి ఆ సౌండ్? ఎవరు ఉన్నట్టున్నారే. నన్ను చూసారంటే ఇంకంతే నా పని. సరే ఈ మొక్కల్లో దాక్కుందాం ఇప్పటికైతే. వామ్మో, ఏంట్రా ఇంత తొందరగా పొద్దున్న అయిపోయింది? ఇందాకే కదా పడుకుంది, మళ్ళీ ఇప్పుడు స్కూల్ కి కూడా వెళ్ళాలి. రోజు రిపీటెడ్ ప్రాసెస్. అరే ఫ్యూరీ, లేచావా లేదా? లేకపోతే నేను అట్ల కర్ర తీసుకుని రావాలా? వామ్మో, మమ్మీ నిజంగానే అట్లకర్ర తీసుకొస్తుందేమో, వెళ్ళిపోవడం బెటర్. మమ్మీ వస్తున్నా మమ్మీ, నువ్వేం అట్లకర్ర తీసుకుని రాకు. సరే వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. ఓకే మమ్మీ, వెళ్తున్నాను. ఇప్పుడే బ్రష్ చేసుకుని వస్తాను, టిఫిన్ రెడీ చెయ్యి. సరే తొందరగా రా. అమ్మో, రోజు ఈ బ్రష్ చేయడం ఏంటో నాకేం అర్థం కాదు. సరేలే, అలా బయటకు వెళ్తూ తోముదాం. రోజు ఈ బ్రష్ చేసే బదులు వారంలో ఒకసారి చేస్తే సరిపోతుంది కదా. అసలు ఈ రూల్ ఎవడు కనిపెట్టాడో ఏంటో.
వామ్మా ఎవడు వీడు ఇంత వింతగా ఉన్నాడు. సరేలే ఎందుకైనా మంచిది వాడికి కనబడకుండా కొద్దిసేపు ఇక్కడే ఉందాం. అమ్మయ్య బ్రష్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేయి. ఏంటి ఆ మొక్కల దగ్గర ఏదో కనబడుతుంది. వామ్మా వామ్మో వీణ చూసేసినట్టున్నాడు. అక్కడ ఉంటే మంచిది కాదు. వెంటనే ఇక్కడ చెల్లిపోవాలి. ఓ మాబోయ్ ఓరి మాబోయ్. సరే ఎవరికి కనబడకుండా ఇక్కడ దాక్కుందాం కొంతసేపు. ఓరి బాబాయ్ ఆ చెట్ల దగ్గర ఉన్నది ఏంటి? పంపతీసి మాన్స్టర్ అంటావా? నాకేం అర్థం కావట్లేదే. లేకపోతే నేనే ఏదైనా ఊహించుకుని ఉంటానా? తప్పకుండా నాకు ఏదో కనిపించినట్టే అనిపించింది. సరేలే ఒకసారి చెక్ చేద్దాం. జై బజరంగ్ బలి. అక్కడ ఏమీ ఉండదు. నిజమే అక్కడ ఏమీ లేదు. నేనే ఊహించుకున్నట్టు ఉన్నాను. ఏంటిది? ఓరి బాబాయ్ మా ఇంట్లో మాన్స్టర్ ఉంది. మా ఇంట్లో మాన్స్టర్ ఉంది. వీడేంట్రా ఎక్కడికి వెళ్ళినా చూసేస్తున్నాడు. సరేలే మనకి ఎలాగైనా హెల్ప్ కావాలి కాబట్టి వీడిని వాడుకొని నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇదే బెటర్. వాడితో మాట్లాడడానికి ట్రై చేద్దాం. వామ్మో ఈ మాన్స్టర్ ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తుందో ఏమో. నాకేం అర్థం కావట్లేదు బాబాయ్. భయమేస్తుంది బాబాయ్. హలో ఏలియన్ అన్నా. ఓడి అమ్మ వచ్చేసినట్టుందిరా బాబు. అయినా అదేంటి ఏలియన్ అన్నా అని నన్ను పిలుస్తుంది? అదే కదా పెద్ద ఏలియన్. ఏలియన్ ఉన్నా ఒకసారి వెనక్కి చూడన్నా. ఓరి బాబాయ్ ఇదేంటి ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది? ఇది తెలుగు ఏలియనా ఏంటి? సరే జై బజరంగ్ బలి. ఏదో ఒకటి వెనక్కి చూద్దాం. బాబాయ్ ఇది నిజంగానే మాన్స్టర్ బాబాయ్. అన్నా అన్నా ఎలాగన్నా నీతో మాట్లాడాలి. ఇదేంటి మనల్ని ఏమి చేసేలా కనబడట్లేదే. ఇది చాలా బాగా మాట్లాడుతుంది. అన్నా ప్లీజ్ అన్నా నాకు హెల్ప్ చేయన్నా. అన్నా మాన్స్టర్ గారు మీరు నన్ను గౌరవించడం నాకు నచ్చింది. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. అన్నా నేను నీకంటే చాలా చిన్నవాడిని అన్నా. అలా అనకన్నా. ఇదేంటి ఇంత బాగా మాట్లాడుతుంది? మేబీ ఇది మంచి మాన్స్టర్ ఏమో. సరే ఒకసారి చెక్ చేసి చూద్దాం. నిజంగా ఇది మన మాట వింటుందో లేదో తెలిసిపోతుంది. మాన్స్టర్ తమ్ముడు అలా అన్నా బాగుంది చెప్పన్నా. మరి నువ్వు చెప్పింది నేను చెయ్యాలంటే నేను చెప్పింది కూడా నువ్వు చెయ్యాలి మరి. సరేనా? సరే అన్నా చెప్పన్నా ఏం చేయాలో చెప్పన్నా. వీడు మనం చెప్పింది చేస్తాడో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఏం చెప్దాం? ఫస్ట్ ఒక చిన్న పని చెప్పి చూద్దాం. సరే తమ్ముడు ఓ పని చేయరా. అక్కడ దూరంగా ఒక సాస్ బాటిల్ కనబడుతుంది కదా, అది పట్టుకుని వచ్చేయటు తొందరగా. అమ్మో మనం చెప్పంగానే బాగా వెళ్ళిపోతున్నాడు. అంటే వీడు మన మాట వింటాడనమాట. అరే తమ్ముడు నేను నీకు సాస్ బాటిల్ తెమ్మన్నా, నువ్వేంట్రా బర్గర్ తెచ్చావు? ఇది బర్గరా? నేను సాస్ బాటిల్ అనుకున్నా అన్న. సరే మళ్ళీ తెస్తాను. వద్దులే తమ్ముడు ఏం పర్లేదు. అర్థమైంది నువ్వు నేను చెప్పిన మాట వింటున్నావు అని. సరే అన్న. తమ్ముడు నిన్ను చూస్తుంటే మాన్స్టర్ లా ఉన్నావు. అవునన్నా నాది కూడా సేమ్ ఫీలింగ్. నిన్ను చూస్తుంటే మాన్స్టర్ లాగా అనిపిస్తున్నావు. తమ్ముడు ఒకసారి అద్దంలో చూసుకో, ఎవడు మాన్స్టర్ లా ఉన్నాడో తెలిసిపోద్ది. సరే అన్న కోపం తెచ్చుకోకు. నేను తప్పిపోయి ఇక్కడికి వచ్చేసానన్నా. నాకు హెల్ప్ చేస్తావా అన్న మా ఇంటికి వెళ్ళడానికి? పాపం నిజంగానే తప్పిపోయినట్టున్నాడు. హెల్ప్ చేద్దాం. ముఖం కార్యక్రమం చెప్పి ఎంతసేపు అయింది? ఇంకా ఎంతసేపు రా? టిఫిన్ పెట్టాను తొందరగా రా. వామ్మో ఏంటి మమ్మీ చూసేసేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళని ఎక్కడ దాచాలి నాకు ఏమీ ఐడియా రావట్లేదు. గాయస్ మీరందరూ ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. ఇప్పుడు మన మాన్స్టర్ పిల్లాన్ని ఎక్కడ దాచాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరే నాకు ఏదైనా హెల్ప్ చేయండి. ఏంటన్నా అంత ఆలోచిస్తున్నా? మన వ్యూవర్స్ ఏదో అడుగుతున్నా? అదేరా తమ్ముడు నిన్ను దాచడానికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే వ్యూవర్స్ ని హెల్ప్ అడుగుతున్నాను. అవునా అన్న? అయితే మన వ్యూవర్స్ ని లైక్ చేయమని చెప్పు. ఈ గ్యాప్ లో నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. అవును నిజమే. గాయ్స్ అందరూ లైక్ చేయండి. మాకు ఏదైనా ఐడియా రావాలంటే మీరు లైక్ చేయాలి. తొందరగా చేయండి లైక్. అవును వ్యూవర్స్ లైక్ చేయండి, నాకు ఏదో ఒక ఐడియా వస్తుంది. వావ్ ఎన్ని లైక్స్ వస్తున్నాయి చూడు మాన్స్టర్. మన వ్యూవర్స్ చాలా మంచి వాళ్ళు. అవునన్నా అలాగే నాకు ఐడియా కూడా వచ్చేసిందన్నా. థ్యాంక్ యూ వ్యూవర్స్. అవునా మాస్టర్ ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదన్నా చాలా ఈజీ. నేను వెళ్ళి గార్డెన్ లో దాక్కుంటాను. నువ్వు వెళ్ళి మీ మమ్మీని మేనేజ్ చేసి త్వరగా వచ్చేయి. నేను తిరిగి వెళ్ళే దారి వెతుకుదాం. సరే అన్న త్వరగా వచ్చేయి, నేను వెళ్తున్నా. అమ్మయ్య ఇప్పటికైతే ప్రాబ్లం నుంచి గట్టెక్కాం. అరే తొందరగా రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోదాం. ఈ ఫ్యూరీ గట్రా రెడీ అయ్యాడో లేదో. స్కూల్కి చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇటు రెడీ అవుతాడో లేదో తెలియదు. అరే ఫ్యూరీ ఉన్నారా? శ్యామ్ బాబు వస్తున్నారా? బాయ్ మమ్మీ నేను వెళ్తున్నాను. రారా బాబు ముందే లేట్ అయిపోయింది, త్వరగా రా వెళ్దాం. అరే శ్యామ్ బాబు ఒక్క నిమిషం ఆగు. ఏంట్రా నువ్వు ఇప్పటికే లేట్ అయిందంటే? అరే శ్యామ్ బాబు నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. నాతో రా తొందరగా రా.
ఓరి బాబోయ్ ఈ రోజు కూడా ఈడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. స్కూల్ బంకేమో. ఎప్పుడు ఏదో ఒకటి పెడతానే ఉంటాడు ఈడు నాకు. శ్రీ శాంబాబు కొంచెం నెమ్మదిగా రా, మళ్ళీ మమ్మీ విన్నదంటే పెంట అయిపోతుంది, ఓకేనా? అరే ఓకేరా ఫ్యూరీ, చాలా నెమ్మదిగా వస్తున్నాను. సరే సరే మెల్లగా రా. ఏ మాన్స్టర్ తమ్ముడు బయటికి రా, బయటికి రా. ఎవరు వచ్చారన్నా? నేను రాను. ఏం పర్లేదు, వాడి మనోడే, ఏమీ కాదు, బయటికి రా. అవునా, సరే అన్నా. ఒరే ఫ్యూరీ, రే ఏంట్రీ ఇది ఇలా ఉంది? ఓలమ్మో. అన్నా ఆ గుండుగాడు ఏంటన్నా అలా పడిపోయాడు? ఒరే తమ్ముడు, అని గుండుగాడు అనకరా బాబు, వాళ్ళు లేచాడంటే నీ గుండు పగలు కొట్టేస్తాడు. సరే అన్నా, ఇప్పుడు ఏం చేద్దాం? పడిపోయాడు కదా. మా వాడికి అన్ని చాలా కామన్. ఇప్పుడు లెగుస్తాడు చూడు. అరే శాంబాబు, అరే శాంబాబు, ఏ తొందరగా లేగరా. ఏంటిది ఇలా పడిపోయానా? ఓరి బాబోయ్ మాన్స్టర్ మళ్ళీ వచ్చేసిందిరా బాబో. అరే ఫ్యూరీ ఫ్యూరీ, నీ దగ్గర మాన్స్టర్ ఉంది, ఇటు వచ్చి నేనేమన్నా చేస్తదేమో. అంత గట్టిగా అరవకరా శాంబాబు, ఆ మాన్స్టర్ ని చూపించడానికే రా నేను తీసుకొచ్చింది నిన్ను. అయినా నీకు ఇదేం బుద్ధిరా, మాన్స్టర్ తో ఫ్రెండ్షిప్ ఏంట్రా? రే ఆ మాన్స్టర్ పొద్దున్నే మా ఇంట్లో కనిపించిందిరా. పాపం అది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి తప్పిపోయిందంటరా. చాలా బాధగా ఉంది. అరే దాన్ని చూస్తేనే భయం వేస్తుందిరా నాకు. ఇప్పుడు దాని పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్లి తర్వాత మనల్ని తినేస్తే ఏంట్రా మన పరిస్థితి? వామ్మో శాంబాబు, నువ్వు చెప్తుంటే అది కూడా నిజమే అనిపిస్తుందిరా. ఇదంతా ఒక ప్లాన్ అంటావా? ఏమోరా నాకు తెలీదు. ఇది ఎలా ఉందంటే వాళ్ళు బాబు ఎలా ఉంటాడో ఏంటో. అరే ఎందుకురా నన్ను అలా భయపెడుతున్నావు? ఇప్పుడు ఏం చేద్దాంరా, నాకేం అర్థం కావట్లేదు. అది ఒక్కటి నన్ను అడక్కరా, నాకు తెలియదు. సరేరా, ఇలాంటి పొజిషన్ లో మనం ఎప్పుడు ఏం చేస్తామో తెలిసిందే కదా. వ్యూవర్స్ ఇంకా మీరే దిక్కు, మీరే చెప్పాలి. వాని పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్లాలంటే లైక్ చేయండి. త్వరగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బాబోయ్ ఈడేంట్రా తలకేంట్రా అలా తిప్పేస్తున్నాడు? సరే గైస్, వీడి పాపం ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి వీడి కోసమైనా లైక్ చేయండి. అరే వీడి కష్టాన్ని గుర్తించారా వ్యూవర్స్? చూడు చూడు ఎన్ని లైక్స్ వస్తున్నాయో. వావ్. సరే గైస్, మీరు చెప్పినట్టే వీడిని వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేస్తాం. బాబు మాస్టర్ బాబు, చాలు చాలు ఇంకా ఆపు, తిప్పించాలి తలకాయ. మాన్సన్ అన్న, ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? ఏంట్రా వాడేంటి నేను మాన్స్టర్ అంటున్నాడు? వీడే కదా మాన్స్టర్. వాడికి మనం మాన్స్టర్, మనకి వాడు మాన్స్టర్. నాకు ఇప్పుడిప్పుడే కొన్ని అర్థమవుతున్నాయిరా. సరేలే, లేట్ చేయకుండా వీడిని ఎలా పంపించాలో ఆలోచించు. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? నాకు ఆల్రెడీ కుక్క తలకే మార్చాడు కదా, వాడి దగ్గరికి వెళ్దాం. ఆ అంకులో మనకి ఏదో ఒకటి దారి చూపిస్తాడు. అరే శ్యాంబాబు, నువ్వు నిజంగా ఇంటెలిజెంట్ రా. సరే తొందరగా వెళ్దాం పదండి. రారా చోటా మాన్స్టర్. ఓకే గుండనియా. అరే ఎవడ్రా గుండు అంటున్నా? గుండు పగిలిపోతది. అన్నా ఏంటన్నా ఎన్ని మెట్లున్నాయి? ఇంకెంతసేపు అన్నా? అయ్యో వచ్చేసారా, వచ్చేసాం. నాకు కూడా కాలు బాగా నొప్పి వస్తుంది. మాస్టర్ నా కాలు తొక్కేస్తున్నారా? అరే సారీ అన్నా. అమ్మయ్య వచ్చేసావరా తమ్ముడు. అవునా అన్నా? నా ఏడికి తీసుకొచ్చా అన్నా? ఎవరన్నా ఏలియన్ లా ఉన్నాడు? అరే మాన్స్టర్, ఆడిది నీది ఒకటే జాతి. చిచ్చి, వాడికి నాకు పోలికేంటన్నా? నేను ఇంత హ్యాండ్సమ్ ఉన్నాను చూడు. ఆడి చూడు డ్రిల్లా ఎలా ఉన్నాడు. ఓరే బాబోయ్, నువ్వేరా ఆల్ ఇండియా అందగడివి. సరే ఆగు, వాడేమన్నా మాట్లాడతాడా? ఎరా శ్యాంబాబు, మనం ఎప్పుడొచ్చి నీ కుర్చీలో పడుకుని ఉంటాడేంట్రైనా? మ్యాటర్ ఏంటంటే వీడికి కస్టమర్ మనమేనేమోరా, ఇంకెవరు ఉండరేమో. అది నిజమై ఉంటది. సరే లేపుదాం. అంకల్ అంకుల్. ఓరి బాబోయ్, ఏంట్రా నాయన, ఎవరా మీరు ఇంత గట్టిగా అరుస్తున్నారు? అంకుల్ మర్చిపోయారా అంకుల్ మమ్మల్ని? అదే మొన్న మా మనిషిని కుక్కలా మార్చారు కదా, అదే కుక్కని మనిషిలాగా. రే 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 ఏంట్రా, ఎవరిని ఏమంటున్నావు? కొంచెం చూసుకుని మాట్లాడు. అదే కుక్కని మనిషిలా మార్చారు కదా అంకుల్. ఓ ఆ కుక్క క్యాండిడేట్ బ్యాచా మీరు? ఏమైంది మళ్ళీ మారిపోయాడు? అవును అంకుల్, మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది. వాడు మారలేదు, కాకపోతే ఇక్కడ కనబడుతున్నాడు కదా ఈ మాన్స్టర్ తమ్ముడు. అరే కుక్క, ఒకసారి పక్క జరగరా, నేను చూస్తాను. అంకుల్ నా కొడుకా, ఫస్ట్ మనం పని అయ్యాక తర్వాత వాడి పని చెప్తా. ఏడేంటి చాలా వింతగా ఉన్నాడు? ఇంకేంటి ఎంత ఉంది గుమ్మడికాయలాగా? ఇలాంటివి మనం ఎప్పుడు చూడలేదే. అంకుల్ చూసారుగా, మా ప్రాబ్లం ఏంటో అర్థమైందిగా. ఈ తమ్ముడిని వాళ్ళ పేరెంట్స్ దగ్గర చేర్చాలి. అంటే తమ్ముడు అంటావు, అంటే పేరెంట్స్ దగ్గర చేర్చాలంటావు. చాలా ఈజీరా చిన్న, మీ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్ళిపో, తమ్ముడే కదా. అంకుల్ కుళ్ళు జోక్ లేకండి ప్లీజ్, వెరీ సీరియస్. ఆ మాన్స్టర్ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు, అక్కడ తీసుకుని వెళ్ళాలి. సరే సరే అర్థమైంది. యాక్చువల్ గా వీడిని సరిగ్గా పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే వీడు ఈ గ్రహం వాడు కాదు. ఓరి బాబో నిజమా అంకుల్? మరి ఎక్కడోడీడు? వీడు చింగ్ చాంగ్ చూంగ్ అనే గ్రహానికి చెందినవాడు.
చింగు చాంగు చువా అదేం గ్రహం అంకుల్? అయినా వీడిని ఇప్పుడు అక్కడికి ఎలా పంపించాలి? ఏం లేదురా, చాలా సింపుల్. ఒక మెరిసే వస్తువు, దాని పేరే పోర్ట్. ఆ పోర్టల్ దగ్గరికి ఈయన తీసుకెళ్ళావంటే ఆ పోర్టల్ అన్ని అక్కడికి తీసుకెళ్ళిపోద్ది. వెరీ ఈజీ. అవును పోర్టల్ నిజమే, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్తాను. చెప్పండి అంకుల్, ఎక్కడ ఉంది ఆ పోర్టల్? ఏంట్రా మాన్స్టర్ తమ్ముడు, పోర్టలా? దాని గురించి నీకు తెలుసా? అవునన్నా, మా డాడీ ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళొద్దని ముందే చెప్పాడు. కానీ నేను తీటగాని కదా, ఆ పోర్టల్ దగ్గరికి వెళ్తే ఇక్కడికి వచ్చేసాను. ఇన్ని రోజులకి ఒక నిజం ఒప్పుకున్నావు కదరా? అవునన్నా, పోర్టల్ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. దాని గురించి కాదురా, మరి నువ్వు తేటగాడు అని. ఇంటికి పంపించండి అన్నా, ప్లీజ్ అన్నా. సరే అంకుల్, మాకు మొత్తం అర్థమైంది. ఇప్పుడు ఆ పోర్టల్ ఎక్కడుంటది? ఒరే బాబాయ్, ఆ పోర్టలా? అక్కడికి మీరు వెళ్ళారంటే చాలా కష్టం రా. నేను ఇప్పుడు దానికి దారి నీకు చెప్పాను అనుకో, మీకు ఏదైనా అయితే మళ్ళీ నా మీదకి వస్తది. అంకుల్, అసలు మీ మీదకి ఎందుకు వస్తది? మీరు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. కుక్క మొక్కమాడా హేళన చేస్తున్నావేంట్రా? అందుకేరా మీకేం చెప్పను. వెళ్ళిపోండి, మీరు ఇక్కడి నుంచి అర్జెంట్కి వెళ్ళిపోండి. అయ్య బాబాయ్, ఈడేట్రా కరిచేసిలా ఉన్నాడు. తొందరగా నడండి రా. ఎందుకురా కెలికో శాంబాబు అనవసరంగా అంకుల్ని. వెళ్ళండి రా, వెళ్ళండి. మీకు ఎవడు హెల్ప్ చేస్తాడో నేను చూస్తాను. ఈ మాస్టర్ కి అడిగేంటి రావట్లేదాడు అక్కడి నుంచి? ఇంటికెళ్ళవా? తొందరగా రా. వస్తున్నా అన్నా. అన్నా, ఆ అంకుల్ తో గొడవ పెట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు పోర్టల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది అన్నా? నేను మా ఇంటికి వెళ్ళాలన్నా, ఏదో ఒకటి చేయండి అన్నా, ప్లీజ్ అన్నా. ఓరి బాబు ఏడకు, నేనంత తెలివి తక్కువ అనుకుంటున్నావా? ఆ పోర్టల్ ఎక్కడుందో నాకు తెలుసు. అవునా అన్నా, ఎక్కడ ఉందన్నా? ఏం మాట్లాడకుండా నా వెనక్కి వచ్చేయండి. వెనక్కి అంటే నా వెనక్కి కాదురా, అలా స్ట్రైట్ గా నాతో పాటు రండి. ఓకే అన్నా. అరే శాంబాబు, ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు శవాల దెబ్బకి? అరే, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతావురా? ఏంటన్నా లాజిక్ చెప్పన్నా? అవునరా, ఏం లాజిక్? నేనేం మిస్ అయ్యాను చెప్పరా బాబు, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తారు చెప్పు చూద్దాం. శవాల దెబ్బల దగ్గర తిరగొద్దని చెప్తారు. అలా ఎందుకు అన్నారంటావు? నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుందిరా. మేబీ ఇక్కడ ఏదో సీక్రెట్ ఉండే ఉంటది. అంతేకాదు, ఆ పోర్టల్ కూడా ఇక్కడ ఉండుంటదిరా ఫ్యూరీ. అన్నా, నువ్వు చూస్తే ఎరుపలా కనబడతావు గానీ చాలా తెలివైనోడు అన్నా. అరే, ఎర్రిపప్ప గిర్రిపప్ప అన్నావంటే నీకు కొమ్మిరిగిపోతుందిరా రే. అన్నా సారీ అన్నా, నిన్ను ఏదో పొగుడుదామని అలా అన్నానన్నా. ఇంకోసారి ఎక్కువ మాట్లాడామనుకో ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళవరే. ఎందుకులే అన్న, మనకు మన గొడవలు ఎందుకులే అన్న, పద పోర్టల్ ఎత్తుకుదాం. అరే మాన్స్టర్ తమ్ముడు, అసలు ఆ పోర్టల్ ఎలా కనబడుతుందో కొంచెం నాకు ఆనవాళ్ళు చెప్పు. అది రౌండ్ గా మెరుస్తూ ఉంటుందన్నా, చాలా బాగుంటుంది. అవునా, ఇక్కడ రౌండ్ గా మెరిచేది ఎక్కడుంది? అరే శాంబాబు, ఒకసారి ఇక్కడికి రా. వస్తున్నాను రా, ఏమైంది? చూడు చూడు, ఇక్కడ రౌండ్ గా ఏదో మెరుస్తుంది. అన్నా, ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది కానీ చాలా చిన్నగా ఉందన్నా. అవునా, నాకెందుకో డౌట్ గా ఉందిరా, ఇదే పోర్టల్ ఏమో అని. శాంబాబు, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏముందిరా, ఈ మెడ పట్టుకుని ఇసిరేద్దాం. అయితే వాడు లోకానికి వాడు వెళ్ళిపోతాడు, లేదంటే పరలోకానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ బాడీ ఇక్కడే ఉంటది కదా, పూర్తి చేసి వెళ్ళిపోతాం. ఓలమ్మో అన్నా, అంత పని చేయకండి అన్నా, ప్లీజ్ అన్నా, ఏదో దారి చూసి నన్ను పంపించేయండి అన్నా, ప్లీజ్ అన్నా. సరేరా తమ్ముడు, అంత భయపడకు, ఏదో ఒకటి చేద్దాంలే. ఒక పని చేయి, నువ్వు అలా వెనక నుంచి ఒకసారి లోపలికి వెళ్ళి చూడు. అన్నా, ముందే చెప్తున్నాను, ఒకవేళ నేను లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ రాకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా. బాయ్ అన్నా మాన్స్టర్ అన్నా. అన్నా గుండన్నా, బాయ్ అన్నా. ఎవడరా గుండన్నా? ఎలా? శాంబాబు, లోపలికి వెళ్ళినోడు వెళ్ళినట్టే వెళ్ళిపోయాడు. అసలు సౌండ్ కూడా రావట్లేదు. ఏమైందంటో? అవునరా, చాలా సేపు అయింది వీడెళ్ళి, ఇంకా రావట్లేదేంటి? ఓరి బాబు, వీడిని చంగానే వెళ్ళిపోయినట్టున్నాడు. నేను ఏదో సరదాగా అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబోయ్. దీనికి నాకు ఏ సంబంధం లేదురా బాబు. హాయిరా బాబు, వీళ్ళు భయపెడదాం అనుకుంటే నన్ను భయపెడుతున్నారు ఏంటి వీళ్ళు? అవును బాబోయ్, బాబోయ్, దీనికి నాకు ఏ సంబంధం లేదు బాబోయ్. నిజంగానే వీడు వెళ్ళిపోయినట్టున్నాడు. సూపర్ గాయ్స్, ఏదైతే అదైంది. మనోడైతే సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయాడు గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా హెల్ప్ చేశారు మాకు. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? లైక్ కూడా చెయ్యండి రోయ్.